ముందుగా రైతులందరికీ నమస్కారం. ఈ రోజు మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఆఫీస్ కి సార్ వినయ్ గారు రావడం జరిగింది. ఈయన డాక్టర్, స్పెషలైజ్డ్ డాక్టర్. అండ్ ఈయన ఇక్కడంటే కడపలో వాళ్ళ మామగారి కోసం తీసుకోవడం జరుగుతుంది. ఆయనకి ఫీల్డ్ ఉండడం, చాలా దూరంగా మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడం ఇబ్బంది ఉండడం వల్ల ఆయన కోసం ఈయన తీసుకుంటున్నారు. సార్ మీరు ఆఫీస్కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? ఎన్విరాన్మెంట్ అయినా మీరు చూసే విధానం ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపించింది? ఏముందంటే మేము యాక్చువల్లీ మీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మేము యూట్యూబ్ లో వీడియో చూసాము. యూట్యూబ్ లో వీడియో చూసి మీ రివ్యూస్ అవి చూసాము. సో అందుకే ఇక్కడికి ఒకసారి అంటే ఆన్లైన్ లో మీరు పంపిస్తామన్నారు. మీకు ప్రీవియస్ గా కాల్ చేస్తే మీరు రావడం అవసరం లేదు, కానీ డైరెక్ట్ గా పంపిస్తాం సార్ అన్నారు. బట్ ఒకసారి నేను ఇక్కడ లోకల్ అవైలబిలిటీలో ఉన్నాను, వచ్చి చూస్తాంటే రండి సార్ అన్నారు. సో నేను ఇక్కడికి వచ్చి చూసానండి. మీ వర్క్ కానీ మొత్తం ఇక్కడ చూసాను. మీ టెక్నీషియన్స్ కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ మంచిగా చూసాను. సో జెన్యున్ గా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీరు నాకు ఒక శాంపుల్ వీడియో కూడా నాకు చూపించారు. సో సాటిస్ఫై అయ్యానండి. సో అందుకే తీసుకెళ్తున్నాను. మీరు ఆల్రెడీ మీ మామగారు 2-3 వేరే కూడా చూసాను కదా, మరి ఇదే ఎంచుకోవడానికి కారణం ఏదైనా అలా అంటే అవి అంటే సర్వీస్ సరిగా లేకపోవడం కానీ అంటే మెయిన్ మీ రీజన్ ఏంటంటే అంటే లైవ్ గా నేను మీ దగ్గర చూసాను. ఇందాక మీరు వీడియో కాల్స్ లో వేరే రైతులతో మాట్లాడడం నేను చూసాను. అది నాకు నచ్చింది. ఇప్పుడు వస్తువు అమ్మేసిన తర్వాత రెస్పాండ్ అవ్వరు చాలా మంది. దట్ ఈస్ కామన్ థింగ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియో. సో మీరు అలా కాకుండా మోటార్ తీసుకెళ్లిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెక్స్ట్ 1 year వరకు కానీ నెక్స్ట్ ఆఫ్టర్ 1-2 years తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం సార్. మీరు మాకు మెటీరియల్ ఒకటి పంపించేసినా కూడా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా మా దగ్గరికి పంపించినప్పుడు మేము రిపేర్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ సెండ్ చేస్తాం అన్నారు. సో మీరు ఆ అష్యూరిటీ వల్ల నేను ఇక్కడ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించానండి. మనం వేరే కంపెనీస్ లో మనకు అలా రావట్లేదు. అలా మా మామయ్య కూడా కనుక్కున్నారు. కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. సర్వీస్ అనేది మేజర్ ఇంపార్టెంట్ మీ ఉద్దేశం? అంతే కదండి. ఇప్పుడు తీసుకెళ్తామండి, ఫస్ట్ పని చేస్తుంది, రిపేర్ వచ్చిన తర్వాత పలకడం అనేది కావాలి కదా. రెస్పాన్స్ షుడ్ బి దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అండి. అందుకు ఇక్కడికి విజిట్ చేశాను, మీరు ఇక్కడ చూశాను. ఎవ్రీథింగ్ ఐ సా హియర్. ఐఎమ్ సాటిస్ఫైడ్. దట్స్ వై ఐఎమ్ సిట్టింగ్ హియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మీ తరఫు నుండి వేరే వాళ్ళకి చెప్తాను. నేనే చెప్పాను కదా, మీరు నార్మల్ గా ఇప్పుడు మీరు ఏదో ఇలా మాట్లాడదాం సార్ అంటే కాకుండా నేను ఇంతకు ముందు కానీ మీరు ఆఫ్లైన్ నుండి నేను వచ్చినంటే చెప్పాను కదా, ఇంకా ఉన్నారండి చాలా మంది. మేమంటే చదువుకున్న వాళ్ళ మాట తీసుకొని దీని మీద ఫస్ట్ మనం ట్రై చేసాం అనుకోండి. ఇఫ్ ఇట్ సక్సెస్ డెఫినెట్లీ గా నెక్స్ట్ ఫార్మర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. మా ఏరియాస్ లో ఈ మ్యాంగో ఫీల్డ్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో మాడి తోటలు కానీ అరటి తోటలు కానీ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాలంలో మొత్తం ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ రైతులే దిగిపోయారు. సో చీటింగ్ మాటి అక్కడికి వెళ్ళలేదు కదా. సో దట్ మనం అనేక దూరం నుండి మనం ఒక 50-60 కిలోమీటర్స్ మనం ఆపరేట్ చేయొచ్చు చెప్పారు. డిస్టెన్స్ కూడా మనకేం లేదు కాబట్టి సో మోటార్ కూడా ఎఫెక్ట్ ఉండదు కదా. అదే చెప్పారండి. అండ్ ఆల్సో అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కాల్ చేసి ఫేక్ ఏమో డబ్బులు కూడా పంపిస్తారా లేదా లేదు. ఇప్పుడు నేను చూసాను మీ దగ్గర మీరు నేను వచ్చాను. నేను ఈవెన్ మా మామయ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్నింగ్ నుండి నేను వచ్చి ఒక 1/2 hour 45 minutes అని మీ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. దట్ మీన్స్ అక్కడే తెలిసిపోతుంది ఏదో కూర్చొని టైం పాస్ చేయట్లేదు. అంటే ఫ్రీక్వెంట్ గా కాల్స్ వస్తున్నాయి, ఆన్లైన్ లోనే మొత్తం సేల్ అవుతున్నాయి. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఆన్లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.